కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టులు కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జానారెడ్డి ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆపరేషన్ కగార్, మావోయిస్టుల కోరిన శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. కాగా ఇదే అంశంపై నిన్న సీఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అదేవిధంగా కాల్పుల విరమణ, శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నారని చెప్పారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు. నిన్న ప్రజా సంఘ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ కాల్పుల విరమణ చేసుకోవాలి, పెద్ద ఎత్తున కేంద్ర బలగాలు వచ్చాయి, నక్సలైట్లను కూపింగ్ చేస్తున్నది, పెద్ద ఎత్తున ఛత్తీస్గఢ్ దండకార్యాన్ని చుట్టుముట్టాయి, నక్సలైట్లను ఏరివేత కార్యక్రమాలను మొదలుపెట్టాయి. కానీ శాంతి చర్చలకు రావాలనేది కూడా నక్సలైట్లు కూడా పిలుపునిస్తున్నారు. ఆ యొక్క నేపథ్యంలో మావోయిస్టులు కూడా చర్చలకు కేంద్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మీరు ప్రతిపాదనలు పంపాలి, కాల్పుల విరమించుకోవాలి కాల్పులను, అంతేకాకుండా శాంతి చర్చలు జరపాలి, కేంద్ర ప్రభుత్వానికి మీ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేయండి అని ప్రొఫెసర్ అరగోపాల్, అదేవిధంగా ప్రజా సంఘాల నేతలు అందరూ కోరారు. ఈ యొక్క నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలో జానారెడ్డి నక్సలైట్లతో చర్చలు జరిపినటువంటి అనుభవం ఉంది, మావోయిస్టులతో చర్చలు జరిపినటువంటి అనుభవం ఉంది. అతనితో మాట్లాడి నేను ఒక నిర్ణయానికి వస్తాను, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాలి, ఏ రకంగా లేఖ రాయాలి, ఏ రకంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి అనే అంశం పైన కూడా జానారెడ్డితో కూడా చర్చిస్తానని కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి ప్రజా సంఘాల నేతలతో చెప్పినట్లు చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ రోజు జానారెడ్డి నివాసానికి వెళ్లి అసలు ఏ రకంగా ముందుకెళ్లాలి, ఈ యొక్క చర్చలను ఏ రకంగా కొనసాగించాలి, అదేవిధంగా కాల్పుల విరమణ జరగాలి అంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని కోరాలి, ఏ రకంగా లేఖ రాయాలి, ఏ రకంగా సంప్రదింపులు జరపాలి అనే అంశం పైన కూడా జానారెడ్డితో చర్చించినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జానారెడ్డి నివాసానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. రైట్ అండి, థ్యాంక్ యూ. శ్రీశైలం జలాశయం ప్రమాదపు అంచుల్లోకి చేరుకుంది. ఈ విషయాన్ని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ చెప్పింది. గతేడాది క్రితమే ప్రమాదంపై సమాచారం అందించింది. జలాశయం క్రింద భూగర్భంలోని రాతి ఫలకల మధ్య బలహీనత అతుకులు ఉన్నట్లు ఎన్డీఎస్సీ చెబుతోంది. మరి అనుబంధ జాయింట్ల మధ్య దూరం పెరిగితే జలాశయం పునాదులు రక్షణ కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొంది. మరి దీంతో 2 రోజుల్లో నిపుణుల కమిటీతో జలాశయం పరిశీలించనున్నారు మంత్రి నిమ్మల. అంతేకాదు మరమ్మతుల కోసం కూటమి ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీశైలం జలాశయం నుంచి మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల జల వరప్రదాయిని ఆధునిక దేవాలయము, అటు సాగునీరు ఇటు తాగునీరుతో పాటు విద్యుత్ ఉత్పత్తిని అందించే బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పొంచి ఉంది. ప్రస్తుతం మనం శ్రీశైలం డ్యామ్ వద్ద ఉన్నాము. శ్రీశైలం డ్యాము పూర్తిగా ప్రమాదపు అంచుట ఉందని ఇప్పటికే కేంద్ర నిపుణులు కూడా చెప్పడం కూడా జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదపు అంచుటని జాతీయ ఆనకట్టల సంస్థ నిపుణులు ఏడాది క్రితమే కూడా తేల్చడం కూడా జరిగింది. అయితే మరో 2 రోజుల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూర్తి సమాచారం నివేదిక ఇవ్వనున్నారు. వారితో పాటు రాష్ట్ర
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ఈఎన్సీ కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే స్పిల్వే దిగువన 120 మీటర్ల లోతు గల గుంత ఏర్పడింది. అయితే ఈ ప్లంజ్ పూల్ గుంతను దీన్ని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కమిటీ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది దిశగా దీనికి ఈ మరమ్మతులు చేపట్టేందుకు కూడా రేపు నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా తెలుస్తా ఉంది. అయితే 240 కోట్ల రూపాయలు ఈ ప్రపంచ బ్యాంకు కూడా శ్రీశైలం ప్రాజెక్టు కూడా నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే గత ప్రభుత్వాలు దీన్ని పూర్తిగా విస్మరించడం కూడా జరిగింది. దీంతో ఈ డ్యామ్ భద్రత పూర్తిగా ఈ ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్తున్నారు. అటు తాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తి కల్పించే బహుళార్థక సాధక ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్బందుల్లో పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏమాత్రం ముప్పు వాటిల్లిన డ్యామ్ భద్రతకే ప్రమాదం అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ భారీ గొయ్యి 2 వైపులా రాతి పలకాలు బోల్ట్లు అమర్చి కాంక్రీట్తో కూడా రీఎన్ఫోర్స్ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. గొయ్యి పరిమాణం మరింత పెరగకుండా జలాశయం గేట్ల నిర్వహణలో మార్పు కూడా చేయాల్సి ఉంటుంది. జలాశయం పునాదుల వరకు గుంత విస్తరించిందా లేదా అని డ్రిల్లింగ్ ద్వారా నిర్ధారించుకోవాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తానికి డ్యాము ఈ గేట్లు ఏవైతే ఉన్నాయో అవి 2009 సంవత్సరంలో పూర్తిగా నీరు ఎక్కువ రావడంతో డ్యామ్ గేట్ల పైన 10 అడుగుల నుంచి కూడా పారడం కూడా జరిగింది. అప్పుడు ఈ ప్లంజ్ పూల్ కూడా ఏర్పడిందని కూడా చెప్తా ఉన్నారు. అంతటి వరద వచ్చిన డ్యామ్ గట్టిగా ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అప్పట్లో పరివాహక ప్రాంతం అంతా మరమ్మతులు పోతాయని కూడా మునిగిపోయే పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి ఈ డ్యామ్ నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించాలని కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రపంచ బ్యాంకు కూడా రుణాలు మంజూరు చేస్తామని చెప్పింది. 2 రోజుల్లో కమిటీ ఇక్కడ పరిశీలించనుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ భద్రత విషయంలో చొరవ చూపాలని చెప్పేసి ఏపీ రైతాంగం కోరుకున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజును, శ్రీశైలం, నంద్యాల జిల్లా. మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు మరి 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు మరి అక్కడి నుంచి అనారోగ్య కారణంగా తొలి రోజు సిఐడి కస్టడీకి బ్రేక్ పడింది అనారోగ్య కారణాల వల్ల. మరి నేడు 2వ రోజు జైలు నుంచి ఆసుపత్రికి తరలిస్తున్నారు. మరి అక్కడి నుంచి వైద్య పరీక్షల అనంతరం కస్టడీకి తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మరి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది ఈ విచారణ. ముంబై నటి జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై మరి కస్టడీ కొనసాగింపు కోరుతున్నారు. ఈ విచారణ అనేది పూర్తిగా కాలేదు కాబట్టి అనారోగ్య కారణంగా మరి తొలి రోజే సిఐడి కస్టడీకి బ్రేక్ పడింది. సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు 3 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆంజనేయులు అందిస్తారు. ఆంజనేయులు, సో దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మొత్తానికి సిఐడి కస్టడీకి పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. మరి తొలి రోజు కూడా బ్రేక్ పడింది అనారోగ్య కారణాల వల్ల. మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్తున్నారు? ముంబై నటి కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించి సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయుల్ని గత కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ప్రస్తుతం పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ సబ్ జైల్లో అతను రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు విచారణ ఇంకా పూర్తి కాలేదని 2 రోజుల క్రితం సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు న్యాయమూర్తి కూడా ఈ విచారణ నిమిత్తం వాళ్ళే సిఐడి అధికారులు ఏ క్వశ్చన్స్ అడుగుతారని కూడా న్యాయమూర్తికి ఒక క్లారిటీగా చెప్పడంతో 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నిన్న, ఈ రోజు, రేపు అంటే 3 రోజుల వరకు కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని పోలీస్ కస్టడీకి సిఐడి కస్టడీకి తీసుకోవడం జరిగింది. అయితే నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు ఆరోగ్యానికి సంబంధించి నిన్న అస్వస్థతకు గురైనట్టు కూడా అతను సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా అట్లాగే
జైలు అధికారులు కూడా చెప్పడంతో నిన్న విచారణ మొదటి రోజు సిఐడి విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ కూడా నిన్న ఉదయం టిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. అయితే డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉండడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవడం, అట్లాగే దీనికి సంబంధించి దానివల్ల బీపీ కూడా హై బీపీ ఉండడం వల్ల అతను అనారోగ్యానికి గురైనట్టు కూడా వైద్యులు నిర్ధారించారు. అయితే నిన్న కాసేపు సుమారు 1 గంట వరకు కూడా అతనికి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సను అందించడం జరిగింది. తర్వాత విచారణ జరపడానికి అప్పటికే చాలా సమయం అయిపోవడంతో, అలాగే అతని ఆరోగ్య పరిస్థితి కూడా నిన్న కొంచెం ఇబ్బందికరంగా ఉండటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చికిత్స పూర్తవగానే కస్టడీకి తీసుకోవాల్సిన సిఐడి అధికారులు టిఎస్ఆర్ ఆంజనేయులను వెంటనే మళ్ళీ జిల్లా జైలుకు తరలించడం జరిగింది. ఇదే నేపథ్యంలో మొదటి రోజు విచారణ బ్రేక్ పడింది. అట్లాగే రెండో రోజు అయినటువంటి ఈ రోజు కూడా టిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు కస్టడీకి తీసుకోవడానికి ముందుగా అతని ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికి కొద్దిసేపటి క్రితం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే అతనికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. అన్ని నార్మల్ పొజిషన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెండో రోజు ఆంజనేయుల్ని సిఐడి అధికారులు తమ కస్టడీకి తీసుకున్నారు కాబట్టి ఇప్పటికే విచారణ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ రోజు రేపు ఇంకా 2 రోజులు మాత్రమే కోర్టు ఇచ్చిన గడువు ఉన్నందువల్ల ఈ 2 రోజుల్లోనే సిఐడి అధికారులు తమ విచారణను పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి కూడా సిఐడి అధికారులు ఆంజనేయులు ఇచ్చినటువంటి ఏదైతే ఈ సమాచారం ఉంటుందో ఆ సమాచారం ఆధారంగానే మిగిలిన వాళ్ళను కూడా ఈ కేసులో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించే అంటే వాళ్ళందరూ ముందస్తుగా తీసుకున్నప్పటికీ కూడా దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఇతను ఇచ్చే సమాచారం మీద ఆధారపడి ఉంటుందని కూడా సిఐడి అధికారులు ఇప్పటికీ ఒక నిర్ధారణకు రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు రేపు ఈ 2 రోజులే గడువు ఉన్నందున సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో టిఎస్ఆర్ ఆంజనేయులను విచారించేందుకు కూడా సన్నాహాలు చేస్తా ఉన్నారు. రేనా. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. కాశ్మీర్లో ఉగ్రవాదుల ఇళ్ల పేల్చివేత కొనసాగుతూనే ఉంది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం చేస్తున్నారు. ఉగ్రవాది అద్నాన్ డార్ ఇళ్లను బలగాలు పేల్చేశాయి. గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన భద్రతా బలగాలు. సోపియాన్లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఇప్పటికే 9 మంది ఉగ్రవాదుల ఇళ్లను బలగాలు నేలమట్టం చేసినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ సైనికాధికారుల్లో భారత్ తో యుద్ధ భయం పట్టుకుంది. పహల్గాం దాడి తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ కనిపించకుండా పోయారు. ఆయన విదేశాలకు వెళ్లిపోయారని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. రావల్పిండిలో బంకర్లో ఉన్నాడంటూ తెలుస్తోంది. దేశం వీడి పారిపోయారని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కుటుంబం కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కొందరు సైనికులు, సైనాధికారులు రాజీనామాలు కూడా చేస్తున్నారు. పాకిస్తాన్ సైనికాధికారుల్లో భారత్ తో యుద్ధ భయం పట్టుకుంది. పహల్గాం దాడి తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ మున్నీర్ కనిపించకుండా పోయారు. ఆయన విదేశాలకు వెళ్లిపోయారని స్థానికంగా టాక్ వినిపిస్తోంది. రావల్పిండిలో బంకర్లో ఉన్నాడంటూ తెలుస్తోంది. దేశం వీడి పారిపోయారని పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మున్నీర్ కుటుంబం కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు కొందరు సైనికులు, సైనికాధికారులు కూడా రాజీనామాలు చేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై న్యూయార్క్ లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాక్ కాన్సులేట్ వెలుపల భారత్ సమాజ్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానల్స్ పై కేంద్రం నిషేధం విధించింది. జమ్మూ కాశ్మీర్ లో జరిగిన విషాదకరమైన పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 యూట్యూబ్ ఛానల్స్ పై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది. భద్రతా సంస్థలకు వ్యతిరేకంగా ప్రసారాలు చేయడం, మతపరంగా రెచ్చగొట్టే కంటెంట్ ని వినియోగిస్తూ తప్పుదారి పట్టించే కథనాలు ప్రసారం చేయడంతో ఛానల్స్ ని క్లోజ్ చేస్తున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ప్రయాణికులు, ప్రజలు సేద తీరడానికి షెల్టర్లు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీవీఎంసీలో పాకులాడే నాయకులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు ఇప్పటికైనా పట్టించుకుని షెల్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక విశాఖలో ఎండల తీవ్రతపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. విశాఖపట్నంలో ఎక్కడ చూసినా సరే రోడ్లన్నీ కూడా ఖాళీగా అయితే దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే నిత్యం జనావాసాలతో కిక్కిరిసిన రోడ్లు కూడా ప్రస్తుతం అయితే చాలా ఖాళీగా నిర్మానుష్యంగా అయితే ఉండడం అయితే మనకు దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా నిత్యం జనాలతో నిండే ఈ నగరం ప్రస్తుతం ఎండ తీవ్రతతో ఎక్కడ చూసినా సరే ఎక్కడికక్కడ జనం అంతా కూడా వాళ్ళ ఇళ్లకే పరిమితం అవుతున్న దృశ్యాలు అయితే మనకి నిత్యం కనిపిస్తూ ఉంటాయి. గతంలో ఈ ఎన్నడూ లేని విధంగా ఇప్పటిలోనే చాలా తీవ్రమైన ఎండలు దాదాపు 48 నుండి 46 నుండి 48 డిగ్రీలు ఉండడంతో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మనం చూస్తూ ఉంటాము ఈ యొక్క ప్రాంతంలో ఎప్పుడు ఈ యొక్క రోడ్లో అయితే చాలా మంది జనాలు వస్తూ వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోడ్లో కూడా ప్రస్తుతం ఎవరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అసలు ఎందుకు ఇంత ఎండ తీవ్రత ఎక్కువైంది అనేది అయితే ఒక ఎత్తు అయితే, అలానే సేద తీరడానికి ప్రయాణికులు సేద తీరడానికి కూడా కొన్ని జనావాసాల్లో ఎక్కడికక్కడ కూడా సేద తీరడానికి జీవీఎంసీ ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉండేది. కానీ ప్రస్తుతం జీవీఎంసీ ఏర్పాట్లు వారి యొక్క అధికార బలాన్ని నిరూపించుకోవడానికి 2 రాజకీయ పార్టీలు కూడా కుయెత్తులు పన్నుతూ ప్రస్తుతం అయితే ఈ యొక్క ప్రజల కోసం చేయాల్సిన వాటన్నింటిని కూడా గాలికి వదిలేసిన దృశ్యాలు అయితే మనకు కనిపిస్తుంటాయి. కానీ ఇప్పటికీ కూడా బస్ బేల్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఎక్కడికక్కడ ఈ చల్లదనానికి కావాల్సిన ఏర్పాట్లు అయితే చేయాల్సిన జీవీఎంసీ ప్రస్తుతం ఇప్పటికీ కూడా అలాంటి చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామనే విషయాన్ని అయితే తెలుస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా ఉంది? అసలు ఇంత ఎండలోనే ఇప్పుడు బయటికి వెళ్ళి రావడాన్ని ఎలా చూడుచుంటారు? ఎండ చాలా తీవ్రంగా ఉంది. చిన్నపిల్లలందరూ ప్రికాషన్ తీసుకుంటే మంచిది. ఎవరో చిన్నపిల్లలు అవసరం అయితే బయటకు రావడం, లేకపోతే ఇంటి దగ్గర ఉండడం చాలా మంచిది. ఇప్పుడు స్కూల్ కూడా సెలవులు ఇచ్చారు. ఎవరైనా అవసరం మేరకు బయటకు వచ్చి వాళ్ళ పని చూసుకొని ఇంట్లో ఉంటే బాగుంటది. లేకపోతే చాలా తీవ్రంగా ఉన్నాయి ఎండలు. దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఎలా తీసుకోవాలనుకున్నారు? గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటది అంటారు? గవర్నమెంట్ అయితే అన్ని విధాలుగా రోడ్లు సైడ్లు అంట మంచినీరు అనేసి, మజ్జిగ అనేసి ఇలాంటి అన్ని ప్రికాషన్స్ అన్ని చేస్తున్నారు. బాకీ అంతా నార్మల్. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ ఇళ్లలో పరిమితం అయితే బాగుంటది. అవసరం మేరకు బయటకు వస్తే బాగుంటది. ఇది ఇక్కడే వీళ్ళనే కాకుండా అక్కడనే కాకుండా కొన్ని ఏర్పాట్లు అయితే ప్రస్తుతం గవర్నమెంట్ అయితే చేస్తున్నదనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కానీ అన్ని చోట్ల కూడా ఇటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో చాలా మంది జనాలు అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం కాస్తైనా కృషి చేసి ప్రస్తుతం ఇప్పటికైనా సరే స్థానికంగా జీవీఎంసీ అధికారులు, జిల్లా యంత్రాంగం కృషితో స్థానికంగా వాటర్స్, ముఖ్యంగా నీటిని ఏర్పాటు చేసి, అలానే బస్ షెల్టర్స్ ని, బస్ బేల్ను కూడా ఏర్పాటు చేసి వాటన్నింటిని కూడా పునరుద్ధరించి వాళ్ళందరికీ కూడా అందించే విధంగా ముందుకు తీసుకురావాలని అయితే ప్రజలందరూ కోరుకోవడం అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్ తో సూర్యప్రకాష్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.